ఎట్లా ఉంది? అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడ పాల్గొంటున్నటువంటి వారికి, యాజమాన్యానికి అందరికీ కూడా నమస్కారం. నేను ఇప్పుడు మాట్లాడిన దాంట్లో గమనించింది ఏంటంటే, ఏదైతే టిఆర్ఎస్ పార్టీ చేసిందో అదే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్తున్నారు, కానీ అది వాస్తవం కాదు. వాస్తవానికి ఏంటంటే, ఎలక్షన్ అయిపోయి రిజల్ట్ వచ్చి ఒక 10 రోజులు సీఎం గారు ప్రమాణ స్వీకారం చేయగానే కొన్ని రోజుల్లో మనం మళ్ళీ సీఎం కాబోతున్నాము, మళ్ళా టిఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుందని ఏదైతే కేసీఆర్ గారు మాట్లాడినరో దాన్ని బేస్ చేసుకొని, సరే వీళ్ళేదో కుట్రకు తెరలేపుతుండ్రు అన్న ఒక ఉద్దేశంతో మరి మేము ఆ రోజు ఏం ప్రోత్సహించలేదు. కానీ తర్వాత పరిణామాలల్లా మరి వీళ్ళు ఏమైనా ఇంకా చేస్తారేమో, కాంగ్రెస్ పార్టీని ఏమైనా డ్యామేజ్ చేస్తారన్న ఉద్దేశంతో మాత్రమే ఇప్పుడు వస్తామని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అవలంబించేటువంటి ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలను చూసి వస్తున్నటువంటి ఎమ్మెల్యేలను కాదనిలేం కాబట్టి జాయిన్ చేసుకుంటున్నాం. అంతే తప్పితే కేసీఆర్ చేర్చుకోలేదా ఆ రోజు అంటే, ఇవన్నీ కూడా ఇంతకు ముందు లేని పరిణామాలన్నీ కేసీఆర్ గారు తీసుకొచ్చింది. ఈ రోజు సమ్మె చేస్తే, లేకపోతే మేమే నిరసన తెలియజేయడానికి వెళ్ళినప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేసిండ్రు, కొత్త సెక్షన్స్ పెట్టిండ్రు అని చెప్తున్నారు సోదరుడు. అయితే నేనేం చెప్తున్నానంటే, అక్కడికి అసలు ధర్నా చౌకే లేకుండా చేసి ఎవరు కూడా ఉద్యమాలు కానీ ఏది చేయొద్దని చెప్పింది మీ ప్రభుత్వమే. ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వంలో చెప్పింది ఇదంతా కూడా. సో అక్కడ జరిగిన పరిణామాన్ని బట్టి మాత్రమే కేసులు చేయడం జరుగుతుంది తప్పితే ఏదో కక్ష సాధింపు గాని ఇటువంటి ఎలాంటివి కూడా మా ప్రభుత్వంలో ఉండవని ముందుగానే రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అలాగే మంత్రివర్గ విస్తరణలో అలాగే పిసిసి ప్రెసిడెంట్ ని అపాయింట్ చేయడంలో ఏమైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందా? ఏం లేదండి, ఇప్పుడు హైకమాండ్ మొత్తం డిసైడ్ చేస్తుంది. అది ఇక్కడ చేసే డిసిషన్ కాదు కాబట్టి హైకమాండ్ ఏదైతే డెసిషన్ తీసుకుంటుందో దాని ప్రకారంగానే పిసిసి ఎవరికి ఇచ్చినా కూడా మేము అందరూ కూడా యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ఎటువంటి దీంట్లో మంత్రివర్గం కానీ అది విస్తరించినా కూడా అంతా కూడా ఏఐసిసి చూసుకుంటుంది. దాని ప్రకారమే ఇక్కడ కూడా సానుకూలంగా. చాలా మంది అంటున్న మాట ఏంటంటే, మొట్టమొదటిసారి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఒక సిస్టమ్ అడాప్ట్ అయ్యింది. అంతకుముందు పిసిసి ప్రెసిడెంట్ అనగానే 10 మంది నిలబడి ప్రెస్ ముందుకు వచ్చి మేమే అని చెప్పేవాళ్ళు. బట్ ఇవాళ అది కనపడట్లేదు. అలాగే మంత్రులకు సంబంధించినటువంటి వాటిల్లో కూడా మంత్రివర్గ విస్తరణలో కేంద్రం ఏది నిర్ణయిస్తే అదే, కేంద్రం మీన్స్ కేంద్ర పార్టీ, అదే మాకు శిరోధార్యం అన్నటువంటి మాట మొట్టమొదటిగా చూస్తున్నాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు, అలాగే విశ్లేషిస్తున్నారు కూడా. ఏంటి ఈ మార్పు? ఆశావాహులు చాలా మంది ఉంటారండి. ఇంతకు ముందైనా కూడా ఉంది, ఎప్పుడైనా కూడా వాక్ స్వాతంత్రం ఉంది. ఎవరైనా పెద్ద లీడర్లు, సీనియర్ లీడర్లు మేము టిపిసిసి అధ్యక్షులు అవుతామని చెప్పడంలో అది సహజంగా నడుస్తుంది. ఇప్పుడు కూడా జగ్గారెడ్డి గారు ఒక 10 ఏళ్ల తర్వాత నేను సీఎం కాబోతున్నానని చెప్పండి. సో ఇట్లా ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసుకోవడానికి ఉంటది. సో అట్లనే ఎప్పుడైనా జరిగే పరిణామం. ఈసారి కూడా అట్లా కొంతమంది పేర్లు, ఇప్పుడు ఎస్సీలకు రిజర్వేషన్ అంటే ప్రియారిటీ ఇచ్చినట్టయితే కొంతమంది పేర్లు, బీసీలకు ఇచ్చినట్టయితే కొంతమంది పేర్లు, ఓపెన్ గా అయితే కొంతమంది, ఇట్లా ప్రతి పేర్లు కూడా చాలా వస్తున్నాయి. కానీ హైకమాండ్ ఏదైతే డిసైడ్ చేస్తుందో దాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి ఎప్పుడు ఉన్నటువంటిదే ఇప్పుడు కూడా నడుస్తుంది. ఆశావాహులు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు. మంత్రివర్గ విస్తరణలో కూడా మాకు వస్తుండొచ్చు, మేము అంటే కుల ప్రాతిపాదికన లేకపోతే ఇంకే ప్రాంతాల వారిగా మాకు అవకాశం ఉండుండొచ్చు అని చాలా మంది ఆశావాహులు ఉంటారు. కానీ ఎవరైతే డిసైడ్ చేస్తుందో కేంద్రం ఏఐసిసి వాళ్ళు ఏదైతే డిసైడ్ చేస్తుందో దాని ప్రకారమే మంత్రివర్గ విస్తరణ కావచ్చు, పిసిసి అధ్యక్షుడు కావచ్చు.